హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను VS కోడ్ ఎడిటర్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి అనంటే, మనం ఏదైనా ఒక ఫైల్ తీసుకున్నప్పుడు అది HTML గాని, CSS గాని, జావాస్క్రిప్ట్ గాని ఇక్కడ మనకి ఒక బ్లాకు స్టార్ట్ అయింది అనంటే దానికి ఆ బ్లాక్‌లోని ప్రతి లైను సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యేలా వస్తుంది జనరల్‌గా. సో, మనం కోడ్ రాసుకునేటప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్‌గా అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మనకేదైనా ఒక ఓల్డ్ ఫైల్ ఉన్నప్పుడు ఆ ఫైల్‌లో మనకి అలా బ్లాక్ వైస్ ఇండెంటేషన్ లేకపోతే మనం దాన్ని ప్రాపర్ ఫార్మాట్ చేయాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన షార్ట్‌కట్ ఏంటి అనంటే షిఫ్ట్, ఆల్ట్, ఎఫ్ ఆ 3 కలిపి ప్రెస్ చేయాలి. షిఫ్ట్, ఆల్ట్, ఎఫ్. సో, ఇప్పుడు నేను సేమ్ అదే ప్రెస్ చేస్తున్నాను. షిఫ్ట్, ఆల్ట్, ఎఫ్. సో, ఇప్పుడు మనకి కోడ్ అనేది ఇండెంటేషన్ వచ్చేసిందనమాట. సో, అంటే ఇండెంటేషన్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనకి ఇదొక డివ్ ఉంది. ఈ డివ్‌లోని ప్రతి మెయిన్ చైల్డ్ ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ. సో, ఇక్కడ పారాగ్రాఫ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ పారాగ్రాఫ్ ఇక్కడే స్టార్ట్ అయింది. అలాగా మనకి మన HTMLలో ఇండెంటేషన్ అనేది ప్రాపర్‌గా ఫార్మాట్ అయ్యి రావాలి అనంటే షిఫ్ట్, ఆల్ట్, ఎఫ్ 3 కలిపి ప్రెస్ చేయాలి. షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఈ 3 కలిపి ప్రెస్ చేస్తే మనకి ఫార్మాటింగ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇండెంటేషన్ వచ్చింది. ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఇనీషియల్‌గా ఎలా ఉందో అలానే వచ్చేసింది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ స్పేస్ అనేది లేదు. నార్మల్‌గా ప్రతి లైను ఇక్కడి నుంచే స్టార్టింగ్ అయ్యి వచ్చింది. సో, మనం షిఫ్ట్, ఆల్ట్, ఎఫ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి ఇండెంటేషన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి వచ్చింది ఇండెంటేషన్. అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే మనకి మన HTML ఫైల్‌లో గాని, ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫైల్‌లో కానీ, ఏదైనా ఒక పర్టిక్యులర్ వర్డ్‌ని మనం వేరే దాంతో రీప్లేస్ చేయాలి అనన్నా, ఆ పర్టిక్యులర్ వర్డ్ తర్వాత ఏదైనా ఒక సమ్ టెక్స్ట్ రాయాలి అనన్నా, ఆ పర్టిక్యులర్ వర్డ్ ఎక్కడైతే ఉందో ప్రతి చోట మనం మార్చాలి అనంటే, మనం ఏం చేయాలి అనంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అని టైప్ చేయాలి. ఇప్పుడు నేను ఎల్ఐ ట్యాగ్ దగ్గర ఉన్నాను కదా! నాకు ఎల్ఐ ట్యాగ్స్ మొత్తం వేరే దాంతో రీప్లేస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో, మన ఫైల్‌లో ఎల్ఐ ట్యాగ్స్ ఉన్న ప్రతి చోట మనకి వేరే వర్డ్‌తో రీప్లేస్ అవ్వాలి అనంటే, అప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేయాలి. ఎక్కడ ఉంటాం? మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ కర్సర్ అనేది ఎక్కడైతే ఉందో దాని ముందు వర్డ్ ఏదైతే ఉందో దాని అన్ని అక్కరెన్సెస్ వేరే వర్డ్‌తో రీప్లేస్ చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేయాలి. సో, ఇప్పుడు మనకి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేయగానే ఎల్ఐ అనే ట్యాగ్ అనేది ఎక్కడైతే ఉందో అన్నీ మనకిక్కడ హైలైట్ అయ్యి వచ్చేసినియి. సో, ఇక్కడ మనకి ఎన్నైతే ఎల్ఐ ట్యాగ్స్ ఉంటాయో అన్నీ అక్కడ హైలైట్ అయ్యి వస్తుంది. అక్కడ కర్సర్ అనేది కూడా ఉంది. సో, మనం ఒక చోట మోడిఫై చేస్తే ప్రతి అక్కరెన్స్ మోడిఫై అయిపోతుంది. ఇక్కడ తెలుగు కీబోర్డ్ వచ్చింది. సో, ఇక్కడ నేను డివ్ అని రాస్తున్నా ఈ ప్లేస్‌లో. అప్పుడు మనకేమైంది ఇంతకుముందు ఎల్ఐస్ ఉన్నాయి. ప్రతి చోట డివ్ కింద చేంజ్ అయిపోయింది. సో, ఒక ఫైల్‌లో ఎక్కడైనా ఆ అక్కరెన్స్ అనేది వేరే దాంతో రీప్లేస్ చేయాలి అనన్నా, లేకపోతే దానికి కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి అనన్నా. సో, ఇప్పుడు నేను డివ్ అని తీసుకున్నాను కదా! అక్కడ నేను మళ్ళీ క్లాస్ అని చెప్పి సబ్ హెడింగ్ అని ఇక్కడ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి ప్రతి చోట ఆ హెడ్డింగ్ అనేది యాడ్ అయ్యి వచ్చేసిందనమాట ఈ విధంగా. డివ్ ఉన్న ప్రతి చోట ఇలా. అండ్ నెక్స్ట్ మనకి ప్రతి అక్కరెన్స్ కాదు. జస్ట్ ఓన్లీ మనకి స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ అక్కరెన్సెసే కావాలి అని అనుకుంటే. అంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఫస్ట్ ఎల్ఐ ట్యాగ్ ఓపెన్, క్లోజ్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే నేను రీప్లేస్ చేయాలని అనుకుంటున్నా. రిమైనింగ్ అక్కరెన్సెస్ అన్నీ నాకు అలానే ఉండాలి. ఇక్కడున్న ఎల్ఐ ప్లేస్‌లోనే స్పాన్ కానీ, డివ్ కానీ ఏదైనా మార్చాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే
ఇక్కడ ఎల్ఐ ట్యాగ్ ఉంది కదా! దీని దగ్గర కర్సర్ పెట్టి కంట్రోల్ డి ప్రెస్ చేయాలి. సో, కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మనకి ఒక్కొక్కసారి ఇంకొక అక్కరెన్స్ సెలెక్ట్ అవుతా వస్తుందనమాట. ఫస్ట్ టైమ్ కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఇక్కడ నేను కర్సర్ పెట్టాను. ఇప్పుడు నేను కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మనకి కర్సర్స్ అనేవి 2 ప్లేసెస్‌లో వచ్చింది. ఫస్ట్ టైమ్ ఏమో ఇది. సెకండ్ టైమ్ ఏమో ఇది. ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మళ్ళీ థర్డ్ అక్కరెన్స్ ఆ ఎల్ఐ ట్యాగ్ అక్కడి నుంచి ఎక్కడుందో అదొస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా హైలైట్ అయింది. సో, ఇంతకుముందు ప్రతి చోట రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నేను 4 సెలెక్ట్ చేశాను కాబట్టి 4 ప్లేసెస్‌లోనే నాకు మోడిఫై అవుతుంది. సో, అక్కడ నేనేం రాస్తున్నానంటే ఇప్పుడు స్పాన్ అని రాస్తున్నా. ఇక్కడ మనకి స్పాన్ అనేది ఈ 4 ప్లేసెస్‌లోనే సెలెక్ట్ అయింది. అన్నిటిలోనూ అవ్వలేదు. ఎందుకనంటే మనం కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాం కాబట్టి, సో, కంట్రోల్ ప్లస్ డి ఈ 2 కలిపి ప్రెస్ చేయాలి. మనకి ఎన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అన్ని సార్లు ఆ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ వర్డ్ మనకి ఫస్ట్ 4 అక్కరెన్సెస్‌లో రీప్లేస్ చేయాలి అని అనుకుంటే కంట్రోల్ డి 4 టైమ్స్ ప్రెస్ చేసి అక్కడ ఏదైతే రాస్తామో ఆ ఫస్ట్ 4 అక్కరెన్సెస్‌లో అది రీప్లేస్ అయిపోతా ఉంటుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తాం కదా! ఇక్కడ ఫైల్ మెన్యూలోకెళ్ళి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఏదైతే ఫోల్డర్ వస్తుందో అది మనకిక్కడ ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ ఫోల్డర్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాం. మనకేదైనా రిక్వైర్మెంట్ వస్తే ఆ ఫోల్డర్ మన సిస్టమ్‌లో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మనం ఈ దిస్ పీసీలోకెళ్ళి, ఆ డ్రైవ్‌లోకెళ్ళి అక్కడి దాకా ఎళ్ళే కన్నా మనకి ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఏదైతే ఫైల్ ఓపెన్ చేసామో అక్కడ కంట్రోల్ ఓ ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఈ ఫోల్డర్‌లోకి నావిగేట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ ఓ ఈ 2 కలిపి ప్రెస్ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.